హలో స్టూడెంట్స్. సో మనం ఆల్రెడీ అసలు యాంటీజెన్ అంటే ఏంటి, యాంటీబాడీ అంటే ఏంటి, బేసిక్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ గురించి కూడా చూసాం. అంటే ఇన్నేట్ అండ్ అక్వర్డ్ ఇమ్యూనిటీ, ఇలాంటి స్మాల్ టాపిక్స్. అయితే ఇప్పుడు కాంప్లిమెంట్ సిస్టమ్, అసలు కాంప్లిమెంట్ సిస్టమ్ అనేది దేనికి యూజ్ అవుతుంది, దీనివల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎట్లా యాంటీజన్స్ ఏవైతే బాడీలోకి ఎంటర్ అవుతాయో, లేదు అంటే ఫారెన్ పార్టికల్స్ ఏవైతే బాడీలోకి ఎంటర్ అవుతాయో వాటిని ఎట్లాగా ఎలిమినేట్ చేస్తుంది అనేది చూద్దాం. సో యూజువల్గా మనం ముందు చెప్పుకున్న క్లాసెస్లో యాంటీజన్ అనేది ఉంటే ఆ యాంటీజన్ని ప్రాసెసింగ్ చేసి, అంటే ఎప్పుడైతే బాడీలోకి యాంటీజన్ ఎంటర్ అవుతుందో యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్స్ లేదా మ్యాక్రోఫేజెస్ లేదా డెండ్రైటిక్ సెల్స్ అనేవి ఏం చేస్తాయి, ఆ యాంటీజన్ని ఎండోసైటోసిస్ చేసి, అంటే దాన్ని లోపలికి తీసుకుని, అంటే మనం ఆ ప్రాసెస్నే ఫాగోసైటోసిస్ అని కూడా అంటాము. సో లోపలికి తీసుకుని ఆ యాంటీజన్ని డిగ్రేడ్ చేసి ఆ యాంటీజన్లో ఒక పర్టికులర్ టార్గెట్ ప్రోటీన్ని కానీ లేదా న్యూక్లిక్ యాసిడ్ని కానీ పాలీసాకరైడ్ని కానీ సెలెక్ట్ చేసుకుని దానికి ఎగైనెస్ట్గా యాంటీబాడీని తయారు చేస్తాయి. సో యాంటీబాడీని తయారు చేసేది ఎవరు? బీ సెల్స్. అంటే ఈ యాంటీజన్ ప్రజెంటింగ్ సెల్స్ లేదా డెండ్రైటిక్ సెల్స్ లేదా మ్యాక్రోఫేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరికి సిగ్నల్స్ ఇస్తాయంట? టీ హెల్పర్ సెల్స్కి కానీ టీ సైటోటాక్సిక్ సెల్స్కి కానీ సిగ్నల్స్ ఇస్తాయంట. టీ హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయంట? ఆ సిగ్నల్ని తీసుకెళ్ళి బీ సెల్స్కి ఇస్తాయంట. సో బీ సెల్ ఎప్పుడైతే ఆ సిగ్నల్ని రిసీవ్ చేసుకుంటుందో అది ప్లాస్మా సెల్ కింద డిఫరెన్షియేట్ అయ్యి ఆ ప్లాస్మా సెల్ నుంచి మనకి ఫ్రీ సీరం యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయంట. అంటే ఆ యాంటీబాడీస్ అనేవి సర్క్యులేషన్లోకి లేదా అదర్ టిష్యూస్లోకి ఎంటర్ అయ్యి ఎక్కడైతే ఈ పర్టికులర్ యాంటీజన్ ఉందో దాన్ని చంపేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే యాంటీజన్కి యాంటీబాడీ వెళ్ళి బైండ్ మాత్రమే అవుతుందంట. సో యాంటీజన్ ఉంది అంటే దానికి యాంటీబాడీ మాత్రమే వెళ్ళి బైండ్ అవుతుందంట. అంటే ఇక్కడ యాంటీబాడీ అనేది యాంటీజన్ని చంపట్లేదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మరి అయితే యాంటీబాడీ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఆ పర్టికులర్ ప్లేస్ని బ్లాక్ చేస్తుంది అన్నమాట. అంటే ఎక్కడైతే ఒక బ్యాక్టీరియా ఉంది, బ్యాక్టీరియాలో ఒక ఎక్స్ అనే ప్రోటీన్ని తీసుకుందాం. ఆ ప్రోటీన్కి అగైనెస్ట్గా మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి. ఈ ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ వెళ్ళి ఎక్కడైతే మన బాడీలో బ్యాక్టీరియాస్, ఆ పర్టికులర్ బ్యాక్టీరియాస్ తిరుగుతున్నాయో వాటిల్లో ఉన్న ఎక్స్ ప్రోటీన్ మీద బైండ్ అవుతుందంట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఓన్లీ బైండింగ్ గురించే చెప్తున్నాము, కానీ ఎట్లా కిల్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ పర్టికులర్గా వీటిని కిల్ చేయడానికి, అంటే ఈ యాంటీజెన్స్ని కిల్ చేయడానికి మనకి కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేవి కావాలి అంట. సో ఆ కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఏంటి, అసలు ఏ పాత్వేస్ ద్వారా అవి ఈ యాంటీజన్ని కిల్ చేస్తాయి అనేది చూద్దాం. ఓకేనా? సో కాంప్లిమెంట్ సిస్టమ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ సీరం ప్రోటీన్స్. ఇవన్నీ కూడా ఏంటంట? సీరం ప్రోటీన్స్. అలాగే హీట్ లెబైల్ ప్రోటీన్స్. హీట్ లెబైల్ ప్రోటీన్స్ అంటే హీట్కి తట్టుకోలేవు అన్నమాట. ఒకవేళ మన బాడీ టెంపరేచర్ బాగా ఎక్కువ అయిపోయింది అంటే ఆ టెంపరేచర్ దగ్గర ఆ ప్రోటీన్స్ అన్నీ కూడా డీనాచురేషన్ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే లివర్ అంట. సో లివర్ అనేది కాంప్లిమెంట్ ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కాంప్లిమెంట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ సీరం ప్రోటీన్స్. సో ఇవన్నీ కూడా సీరంలో ఉంటాయి. హీట్ లెబైల్ ప్రోటీన్స్, అలాగే లివర్ అనేది వీటిని రిలీజ్ చేస్తుంది. సో ఆప్సోనైజేషన్, ఇక్కడ ఆప్సోనైజేషన్ అంటే మేకప్ చేయడం అంట. సో ఆప్సోనైజేషన్ ఆఫ్ యాంటీజెన్ ప్లస్ యాంటీబాడీ అంటున్నాం. అంటే ఏమవుతుందంట, యాంటీబాడీ వెళ్ళి యాంటీజెన్లో ఒక పర్టికులర్ ప్లేస్లో, టార్గెట్ ప్లేస్లో బైండ్ అవుతుంది. సో అలా ఆ యాంటీజెన్ యాంటీబాడీ యొక్క కాంప్లెక్స్ అట్లా మేకప్ అవ్వడాన్ని ఆప్సోనైజేషన్ అని చెప్పేసి అంటాం. వన్స్ ఆప్సోనైజేషన్ అయ్యాక వెంటనే అక్కడికి ఏమొస్తాయంట, కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేది వస్తాయంట. కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేవి వచ్చి ఆ పర్టికులర్ యాంటీబాడీ యాంటీజెన్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వాటి మీద బైండ్ అయిపోయి యాంటీజెన్లో ఒక హోల్ క్రియేట్ చేస్తాయంట. సో ఎప్పుడైనా సెల్ అనేది క్లోజ్డ్ వన్, అంటే
సెల్లో నుంచి ఏవి బయటికి వెళ్ళాలి అన్నా, ఏవి లోపలికి రావాలి అన్నా అక్కడ ఉండే ఛానల్స్ కానీ, లేదు అంటే సెల్ మెంబ్రెయిన్ యొక్క పర్మిషన్ అనేది కంపల్సరీ. వితౌట్ పర్మిషన్ ఈవెన్ ఏ వాటర్ మాలిక్యూల్ కూడా సెల్ నుంచి బయటికి కానీ లోపలికి కానీ వెళ్ళలేదు. అలాంటిది ఇక్కడ బ్యాక్టీరియాలో ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేవి ఒక హోల్ని క్రియేట్ చేస్తున్నాయి. ఎప్పుడైతే హోల్ని క్రియేట్ చేస్తాయో ఆ లోపల బ్యాక్టీరియా లోపల ఉండే సెల్ ఆర్గానెల్స్ కానీ, మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానెల్స్ అంటూ స్పెసిఫిక్గా ఏముండో, సో సెల్ ఆర్గానెల్స్ అంటే రైబోజోమ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఇవన్నీ మొత్తం బయటకు వచ్చేస్తాయంట. బయటికి రాగానే మళ్ళీ మనకి మ్యాక్రోఫేజెస్ ఇవి ఉంటాయి కదా, ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టంలో వర్క్ చేసేవి, ఇవన్నీ కూడా వెళ్ళి వాటిని మొత్తం డీగ్రేడ్ చేసేస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇట్లాగా ఒక హోల్ని మనకి యాంటీజెన్లో క్రియేట్ చేయడమే, అంటే దట్ మీన్స్ బ్యాక్టీరియాలో కానీ స్పెసిఫిక్ ప్యాథోజన్లో కానీ ఒక హోల్ని క్రియేట్ చేసి ఆ లోపల ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిని బర్స్ట్ చేసేదాన్ని మనం ఏమంటాము అంటే మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్. సో గుర్తుపెట్టుకోండి, యాంటీజెన్కి వెళ్ళి యాంటీబాడీ బైండ్ అయ్యాక ఆ కాంప్లెక్స్ దగ్గరికి కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేవి వచ్చి ప్యాథోజన్లో లేదా బ్యాక్టీరియాలో ఒక మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ని క్రియేట్ చేస్తాయి. దాని ద్వారా వాటి లోపల ఉండే కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. అయితే కాంప్లిమెంట్ సిస్టమ్ అనేది ఓన్లీ అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిందే కాదు. అంటే విత్ యాంటీబాడీస్తోనే కాంప్లిమెంట్ ప్రోటీన్స్ వర్క్ చేస్తాయా అంటే యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్కి మాత్రమే వర్క్ చేస్తాయా అంటే కాదంట. సో ఎక్కడైనా సరే ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టంలో కూడా ఓన్లీ పర్టిక్యులర్ యాంటీజెన్ని కూడా టార్గెట్ చేసుకుని ఇవి కిల్ చేస్తూ ఉంటాయి. సో వాటి గురించి చూద్దాం. సో టోటల్ మనకి 30 టైప్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్ ఉన్నాయి. గ్లైకోప్రోటీన్స్ అంటే మనం చెప్పుకున్నాం ప్రోటీన్స్కి ఏవైతే కాంజుగేటెడ్గా కార్బోహైడ్రేట్ మాలిక్యూల్స్ అటాచ్ అయ్యి ఉంటాయో వాటినే గ్లైకోప్రోటీన్స్ అంటున్నాం. సింథసైజ్డ్ బై హెపటోసైట్స్. హెపటోసైట్స్ అంటే ఇక్కడ లివర్ సెల్స్ అని అర్థం. ఓకేనా. హెపటో అంటే లివర్కి సంబంధించింది, ఈ సైట్స్ అంటే సెల్స్ అని అర్థం. ఇవన్నీ కూడా గ్లోబ్యులిన్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రోటీన్స్ అంట. ఓకేనా. అంటే ఇక్కడ ఇమ్యూనోగ్లోబ్యులిన్ కూడా గ్లోబ్యూన్ ఫ్యామిలీలో ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ మాత్రమే. ఓకేనా. అలాగే వీటన్నిటిని 7 క్లాసెస్ కింద కేటగరైజ్ చేశారంట. సో దాని గురించి మనకి డీటెయిల్గా అవసరం లేదు. అయితే కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేవి ఒక బ్యాక్టీరియాని లేదా ప్యాథోజన్ని ఎట్లా కిల్ చేస్తాయి అనేది మెయిన్గా 3 పాత్వేస్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. ఒకటి క్లాసికల్ పాత్వే. క్లాసికల్ పాత్వే అంటే మనం చెప్పుకున్న యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్కి వెళ్ళి బైండ్ అయ్యి మ్యాక్ని క్రియేట్ చేయడం. అలా కాకుండా ఆల్టర్నేటివ్ పాత్వే, లెక్టిన్ పాత్వే అనేవి కూడా ఉంటాయంట. అవి ఏంటో మనం చూద్దాం. ఓకేనా. సో చూడండి, క్లాసికల్ పాత్వే అనేది యాంటీబాడీ మీడియేటెడ్ కాంప్లిమెంట్ యాక్టివేషన్ అంట. అంటే యాంటీబాడీ మీడియేటెడ్ అంటున్నాడు. సో ఇక్కడ ఖచ్చితంగా యాంటీబాడీ అనేది యాంటీజెన్కి వచ్చి బైండ్ అవ్వాలంట. సో ఇక్కడ చూసారా, యాంటీబాడీ ప్లస్ యాంటీజెన్ కాంప్లెక్స్ అనేది తయారయ్యింది. ఓకేనా. సో ఇక్కడ చూసారా, ఇక్కడ యాంటీబాడీ ఏమవ్వచ్చు అంట, మనం చాలా టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ చెప్పుకున్నాం కదా 5 క్లాసెస్ మేజర్గా. ఇక్కడ ఐజీఎం కానీ ఐజీజీ కానీ పర్టికులర్గా ఈ యాంటీజెన్తో బైండ్ అవుతాయంట. ఓకేనా. ఎందుకంటే ఐజీఏ అనేది మనకి యూజువల్గా ఐస్లోని వాటిలోని ఉంటుంది. అలాగే ఐజీఈ అనేది ఎక్కువగా అలర్జిక్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. డి యొక్క ఫంక్షన్ ఏంటి అనేది ఇప్పటిదాకా తెలియలేదు కాబట్టి సో అవి పక్కన పెట్టేద్దాం. మనకి ఐజీఎం అనేది పెంటామర్, దాని గురించి మనం చెప్పుకున్నాం. అలాగే ఐజీజీ. సో ఇవి 2 ఇంపార్టెంట్ యాంటీబాడీస్ క్లాసికల్ కాంప్లిమెంట్ సిస్టంలో వర్క్ చేస్తాయంట. ఓకేనా. సో ఫస్ట్ చూసారా, ఇక్కడ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకేనా. C1q అంటే ఇక్కడ కాంప్లిమెంట్ ప్రోటీన్ 1q మాట బైండ్స్ టు ఎఫ్సి పోర్షన్ ఆఫ్ ది యాంటీబాడీ. సో యాంటీబాడీలో ఎఫ్సి పోర్షను, ఎఫ్ఏబి పోర్షన్ అని చెప్పేసి అన్నాం కదా. వై షేప్లో ఉంటుంది యాంటీబాడీ. సో వై షేప్లో ఉన్నప్పుడు దాని కింద పార్ట్ని ఎఫ్సి పార్ట్ లేదా ఫ్రాగ్మెంట్ క్రిస్టలైజ్డ్ పార్ట్ అని అంటాం. సో వన్స్ మనకి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయిపోయాక ఏమవుతుందంట, కాంప్లిమెంట్ ప్రోటీన్ 1q వెళ్ళి మనకి ఆ యాంటీబాడీలో ఎఫ్సి పోర్షన్ దగ్గర బైండ్ అవుతుందంట. ఓకేనా. దీంతోపాటు ఇంకొక 2 సెరైన్ ప్రోటీయేజెస్. అసలు ప్రోటీయేజెస్ అంటే ఏంటి అంటే ఏవైతే ఎంజైమ్స్ లేదా ప్రోటీన్స్ వేరొక ప్రోటీన్స్ని
డీగ్రేడ్ చేయడం కానీ డీనేచర్ చేయడం కానీ చేస్తాయో అలాంటి వాటిని ప్రోటీయేజెస్ అంటాం. అంటే ఇవి ఏం చేస్తాయి, ఇవి కూడా ప్రోటీన్సే, వేరొక ప్రోటీన్స్ని అంటే అవసరం లేనివి అన్నెసరీ ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేస్తాయి అన్నమాట. సో ఎందుకు సెరైన్ ప్రోటీయేజెస్ అన్నాము అంటే మనకి సెరైన్ అనేది ఒక అమైనో యాసిడ్ అంతేనా. సో ఆ టార్గెట్ ప్రోటీన్స్ అంటే దేన్నైతే బ్రేక్ డౌన్ చేయాలనుకుంటున్నాయో ఆ టార్గెట్ ప్రోటీన్స్లో ఉండే సెరైన్ అమైనో యాసిడ్ దగ్గర ఈ ప్రోటీన్స్ అనేవి వాటిని బ్రేక్ చేస్తాయి అన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటి, C1Qతో పాటు ఇంకొక 2 సెరైన్ ప్రోటీయేజెస్ కూడా వస్తున్నాయంట. ఒకటి ఏంటి అంటే C1R, C1S. సో అన్నీ కూడా C1ఏ, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం కాంప్లెక్స్ ఫామ్ అయింది, యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్తో పాటు C1Q R2S2. ఎందుకంటే ఇవి 2 మాలిక్యూల్స్ ఉంటాయి, 2 R మాలిక్యూల్స్ 2 S మాలిక్యూల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సింపుల్ ప్రాసెస్. యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్కి C1Q 2 సరైన R ప్రోటీన్స్, 2 ప్రోటీయేజెస్, 2 సరైన ప్రోటీయేజెస్ ఎస్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ మనకి బైండ్ అవుతున్నాయి, ఒక కాంప్లెక్స్ని ఫామ్ అవుతున్నాయి. ఇవేం చేస్తాయంట, వెళ్ళి చూసారా ఈ రెడ్ మార్క్లో ఉన్నవి గమనించండి, వెళ్ళి C4 ప్రోటీన్ని యాక్టివేట్ చేస్తాయంట. సో పర్టికులర్గా C4ని యాక్టివేట్ చేసేది ఎవరు అంటే ఈ కాంప్లెక్స్లో ఉన్న S ప్రోటీన్ ఉంది కదా, C1S. సో అది ఏం చేస్తుందంట, నెక్స్ట్ C4ని యాక్టివేట్ చేస్తుందంట. యాక్టివేట్ చేసి ఏం చేస్తుందంట, C4ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుందంట, C4A అండ్ C4B, ఓకేనా. C4A అండ్ C4B, ఓకేనా. నెక్స్ట్ ఈ C4B ఏం చేస్తుందంట, మళ్ళీ C2ని యాక్టివేట్ చేస్తుందంట, ఓకేనా. C2ని ఎవరు యాక్టివేట్ చేస్తారు అంటే అది కూడా C1S, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి C2లో ఎక్కడైతే సెరైన్ అమైనో యాసిడ్ ఉందో ఆ సెరైన్ అమైనో యాసిడ్ దగ్గర ఈ C1S అనేది బ్రేక్ చేసినప్పుడు C2A C2B అని 2 పార్ట్స్ వచ్చినాయి అంట. మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోవాల్సింది C4A అనేది లార్జ్ పార్ట్ అండ్ C4B అనేది స్మాలర్ పార్ట్. సో మీకు ఇక్కడ చూస్తే C4B అనేది ఫస్ట్ ఇక్కడ వచ్చింది, కానీ ఇక్కడ చూస్తే C2A అనేది వచ్చిందన్నమాట, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఫస్ట్ కాంప్లెక్స్ వెళ్ళి C4ని యాక్టివేట్ చేస్తుంది, మళ్ళీ అదే ఫస్ట్ కాంప్లెక్స్ మనకి C2ని కూడా యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. యాక్టివేట్ చేశాక మనకు ఒక కాంప్లెక్స్ ఫామ్ అయిందంట, ఏంటది C4B2A. అంటే ఈ 2 కలిపి ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేస్తే అదేమైంది C4B. ఇదొక మాలిక్యూల్, అలాగే C4 కూడా C4B ఒక కాంప్లెక్స్, C2A ఒక కాంప్లెక్స్, ఈ 2 కలిపి ఒక మేజర్ కాంప్లెక్స్ని ఫామ్ చేసినాయి అంట. సో ఆ మేజర్ కాంప్లెక్స్ని ఇక్కడ ఏమంటున్నాము అంటే C3 కన్వర్టేజ్ అంటున్నాం. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటి, C3 కన్వర్టేజ్ అంటే C3ని బ్రేక్ డౌన్ చేయడము అని చెప్పేసి అర్థం అన్నమాట, ఓకేనా. సో ఒక్కసారి నేను రివైజ్ చేస్తాను చూడండి. మనకి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్కి C1Q C1R C1S అనే మాలిక్యూల్స్ వచ్చి ప్రోటీన్స్ వచ్చి బైండ్ అవుతాయంట. ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంట, C4Bని యాక్టివేట్ చేస్తాయంట. C4B అనేది ఏమవుతుందంట, క్లీవ్ అవుతుందంట, 2 కింద బ్రేక్ అవుతుందంట, C4A C4B. అందులో C4A అనేది పక్కకి వెళ్ళిపోతుంది, C4B మాత్రమే ఈ పాత్వేలోకి ఎంటర్ అవుతుందంట. సో అలాగే ఈ మనకి ఏదైతే ఫస్ట్ చెప్పుకున్న కాంప్లెక్స్ ఉందో ఈ ఇనిషియేటెడ్ కాంప్లెక్స్ వెళ్ళి C2ని కూడా క్లీవ్ చేస్తుందంట. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంట, C2B అనేది పక్కకి వెళ్ళిపోయి C2A మాత్రమే ఈ పాత్వేలోకి ఎంటర్ అవుతుందంట. ఇప్పుడు మనకి C4B C2A కలిసి C4B2A అనే కాంప్లెక్స్, అంటే C కామన్ కదా అందుకని ఇక్కడ ముందు పెట్టేసుకున్నాం, రెండిటికి C కామన్ కాబట్టి C4B2A అనే ఒక ఎంజైమాటిక్ కాంప్లెక్స్ని తయారు చేసినాయి అంట. సో దీన్ని ఏమంటాము అంటే ఈ కాంప్లెక్స్ని C3 కన్వర్టేజ్ అంటాం. C3 కన్వర్టేజ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే C3 అనే ప్రోటీన్ని, అంటే ఇది C3 కన్వర్టేజ్ దీని పేరు, ఇది ఏం చేస్తుందంట, C3 అనే ప్రోటీన్ని A అండ్ B కింద క్లీవ్ చేస్తుందంట, ఓకేనా. సో క్లీవ్ చేస్తే C3A పక్కకి వెళ్ళిపోతుంది, B మాత్రమే ఇందులో ఉంటుందంట. అలాగే ఒక్క C3ని కాదు, చాలా నెంబర్ ఆఫ్ C3ని ఈ పర్టికులర్ కాంప్లెక్స్ అనేది బ్రేక్ చేసి ఎక్కువ C3B ప్రోటీన్స్ని తయారు చేస్తుందంట, ఓకేనా. చూసారా కదా. చేశాక మళ్ళీ ఇక్కడ చూసారా, ఇందాక మనం చెప్పుకున్నట్టు C4B ఉంది, C2A ఉంది,
C3b కూడా ఉంది. సో ఇవన్నీ కలిపి ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేస్తే ఆ కాంప్లెక్స్ని ఏమంటాము అంటే C5 కన్వర్టేజ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో వీటి పని ఏంటి, మళ్ళీ C5 కన్వర్టేజ్ అంటున్నాడు అంటే ఇవి ఏం చేస్తాయి, C5ని బ్రేక్ చేస్తాయి. సో C5 ఏ పక్కకి వెళ్ళిపోతుంది, B పాత్వేలోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ C5 అనేది మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్తో కలుస్తుందంట. సో మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ C6 7 8 9 చూసారు కదా, మనకి 1 2 3 4 5 6 7 8 9 ప్రోటీన్స్ వరకు ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కలిపి ఏం చేస్తున్నాయంట, మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తున్నాయంట. అంటే ఏంటి, ప్యాథోజన్లో ఒక హోల్ని క్రియేట్ చేస్తున్నాయి. ఓకేనా. సో C4a C3a పక్కకి వెళ్ళిపోతాయని అన్నాం కదా, ఇవి ఎనాఫైలాటాక్సిన్స్ అంట. ఎనాఫైలాటాక్సిన్స్ అంటే ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయడానికి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా. సో ఇది మనకి ఓకే. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పాత్వేలోకి వెళ్తే, ఆల్టర్నేటివ్ పాత్వేలో మనకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట దేంతో క్లాసికల్ పాత్వేతో కంపేర్ చేసుకుంటే. అందులో ఫస్ట్ది ఏంటి అంటే ఇండిపెండెంట్ ఆఫ్ యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్. సో ఆల్టర్నేటివ్ పాత్వే అనేది ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిందంట. సో ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించింది అయినప్పుడు ఇక్కడ యాంటీబాడీస్ అనేవి అవసరం లేదు. ఓకేనా. సో ఇది ఇండిపెండెంట్ ఆఫ్ యాంటీజన్ యాంటీబాడీ ఇంటరాక్షన్స్ అంటే యాంటీబాడీ అవసరం లేకుండా ఓన్లీ యాంటీజన్ ఉంటే దాన్ని డైరెక్ట్గా కాంప్లిమెంట్ ప్రోటీన్స్ వెళ్ళి అటాక్ చేస్తాయంట. సో ఇది ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించింది. 3 types ఆఫ్ ఆల్టర్నేటివ్ టిక్ ఓవర్ పాత్వేస్, 3 రకాలు ఉన్నాయంట ఇందులో. ఓకేనా. ఇక్కడ చూస్తే మనకి డైరెక్ట్ C3a యాక్టివేట్ అవుతుందంట. ఆ C3 ఎక్కడికి వెళ్తుందంట, వాటర్తో కలిసి, ఇక్కడ చూసారా C3 వెళ్ళి వాటర్ మాలిక్యూల్తో కలిసింది. సో ఈ C3 వాటర్ మాలిక్యూల్కి మళ్ళీ ఫ్యాక్టర్ B అనేది వచ్చి యాడ్ అయ్యి C3b ప్లస్ వాటర్ మాలిక్యూల్ అనేది తయారైంది. మళ్ళీ వీటికి వచ్చి D అనే ఫ్యాక్టర్ వచ్చి యాడ్ అయింది అన్నమాట. సో ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది, మనకి C3bD అనేది ఫ్లూయిడ్ ఫేజ్ C3 కన్వర్టేజ్ కింద తయారైందన్నమాట. అంటే ఇక్కడ ఏమంటున్నాం మనం, C3bD వాటర్ మాలిక్యూల్ యొక్క కాంప్లెక్స్ని ఏమంటున్నాము అంటే C3 కన్వర్టేజ్ అంటున్నాం. అదే మనకి క్లాసికల్ పాత్వేలో చూస్తే C3 కన్వర్టేజ్ ఏంటిది, C4b2a. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ C3 కన్వర్టేజ్ ఉంది కదా, ఫ్లూయిడ్ ఫేజ్ అని ఎందుకు అంటున్నాము అంటే వాటర్తో ఇంటరాక్ట్ అయి ఉంది కాబట్టి. సో ఆ ఫ్లూయిడ్ ఫేజ్ C3 కన్వర్టేజ్ అనేది వెళ్ళి ఏం చేస్తుందంట, ఎక్కడైతే C3 మాలిక్యూల్స్ ఉన్నాయో వాటన్నిటిని క్లీవ్ చేసేసి C3a కింద C3b కింద డివైడ్ చేస్తే C3a పక్కకి వెళ్ళిపోయి, చూసారా ఇక్కడ C3b అనేది పాత్వేలోకి ఎంటర్ అయిందన్నమాట. మళ్ళీ దీనికి ఫ్యాక్టర్ B ఫ్యాక్టర్ D యాడ్ అయినాయి. ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది, ఇందాక దాకా ఫ్లూయిడ్ అంటే వాటర్లో ఉన్న వాటర్ మాలిక్యూల్తో ఇంటరాక్ట్ అయి ఉన్న C3 కన్వర్టేజ్ ఎప్పుడైతే మనకి C3 మాలిక్యూల్స్ని బ్రేక్ చేసి C3b క్యాపిటల్ BD కాంప్లెక్స్ కింద ఫామ్ అయిందో దీన్ని ఏమంటాము అంటే మెంబ్రెయిన్ బౌండ్ C3 కన్వర్టేజ్ అని చెప్పేసి అంటామన్నమాట. అంటే ఇది ఏం చేస్తుందంట, ప్యాథోజన్ యొక్క సెల్ మెంబ్రెయిన్ మీద బైండ్ అవ్వగలదంట. ఓకేనా. చూసారా, ఇప్పుడు ఈ మెంబ్రెయిన్ బౌండ్ C3 కన్వర్టేజ్ ఏదైతే ఉందో ఇది వెళ్ళి మళ్ళీ ప్రొపర్డిన్ అంటే ఫ్యాక్టర్ D ద్వారా మళ్ళీ క్లీవ్ అవుతుందంట. మళ్ళీ క్లీవ్ అయ్యి ఏమవుతుంది, ఎక్కువ C3b మాలిక్యూల్స్ అనేవి దీనికి యాడ్ అయిపోతున్నాయి అన్నమాట. ఎక్కువ C3b మాలిక్యూల్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. సో ఇందాక పాత్వేలో మనం ఇక్కడ చూసాం కదా, C3b ఎప్పుడైతే యాడ్ అయ్యిందో ఆ కాంప్లెక్స్ని మనం ఏమంటున్నాము అంట C5 కన్వర్టేజ్ అని అంటున్నామంట. ఆ కాంప్లెక్స్ని మనం ఏమంటున్నాము C5 కన్వర్టేజ్ అంటున్నాం. సో ఏమవుతుంది, కాంప్లెక్స్ అనేది C5 కన్వర్టేజ్ కింద అవ్వడము, C5 వెళ్ళి C5b అండ్ A కింద బ్రేక్ డౌన్ అవ్వడము, ఆ C5a ఏమో పక్కకి వెళ్ళిపోయి B మాత్రమే పాత్వేలో ఉండి మళ్ళీ ఈ C5b అనేది చూసారు కదా ఇక్కడ C6 7 8 9తో కలిసి మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ని తయారు చేసి చంపేస్తాయి అన్నమాట. ఓకేనా. సో లాస్ట్లో కామన్ పాత్వే చూద్దాం అది ఎట్లా జరుగుతుంది అనేది. సో లెక్టిన్ పాత్వే.
లెక్టిన్ పాత్వే చూసారా, దిస్ పాత్వే యూజెస్ లెక్టిన్ ప్రోటీన్స్, మానోస్ బైండింగ్ లెక్టిన్స్ రికాగ్నైజ్ మానోస్ రెసిడ్యూస్ ఆన్ మైక్రోబియల్ సర్ఫేస్. సో మానోస్ అనేది ఒక కార్బోహైడ్రేట్ మాలిక్యూల్, మనకి తెలిసిందే అది. ఈ పాత్వే ద్వారా ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనకి బ్యాక్టీరియాలో కానీ లేదా అదర్ ప్యాథోజన్స్లో కానీ మానోస్ అనే కార్బోహైడ్రేట్ కనుక ఉందో, ఆ మానోస్ అనే కార్బోహైడ్రేట్ని మన బాడీలో ఉండే మానోస్ బైండింగ్ లెక్టిన్స్ అని చెప్పేసి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయంట, వాటినే MBL అని కూడా అంటాం, అవి గుర్తిస్తాయి అన్నమాట. సో చూడండి సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్, అంటే మానోస్ కార్బోహైడ్రేట్ ఏ బ్యాక్టీరియల్ సర్ఫేసెస్ మీద ఉంటుందో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ. బ్యాక్టీరియాకి వచ్చి సాల్మోనెల్లా, లిస్టీరియా, నిసేరియా. ఫంగైస్ వచ్చి క్రిప్టోకోకస్ నియోఫార్మానస్, క్యాండిడా ఆల్బికన్స్. వైరస్లో వచ్చి HIV-1, రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్. సో ఇవన్నిట్లో అంటే ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్, అన్నీ కాదు, ఓకేనా. సో ఇన్ అడిషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, మానోస్నే రికాగ్నైజ్ చేస్తుంది ఈ MBL అనేది అనుకున్నాం కదా. ఈ MBL మన బాడీకి సంబంధించింది, ఇక్కడ మానోస్ అనేది ప్యాథోజన్ బాడీకి సంబంధించిన కార్బోహైడ్రేట్ మాలిక్యూల్ అవ్వాలి, అప్పుడైతేనే రికాగ్నిషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. వాటితో పాటు సమ్ టైమ్స్ N-అసిటైల్ గ్లూకోజమైను, D గ్లూకోజు, L-ఫ్యూకోజు ఇవన్నీ కూడా ప్యాథోజన్స్లో ఉంటాయి. అలాగే బ్లడ్ గ్రూప్స్లో కూడా మనకి వీటి డిఫరెన్సెస్ కనిపిస్తాయి అన్నమాట. సో మనకి మానోస్ బైండింగ్ లెక్టిన్స్ MBLs అనేవి మానోస్తో పాటు ప్యాథోజన్స్లో N-అసిటైల్ గ్లూకోజమైన్ని, D గ్లూకోజ్ని, L-ఫ్యూకోజ్ని కూడా గుర్తిస్తాయి అన్నమాట. MBL ఈజ్ అసోసియేటెడ్ ఇన్ ద సీరం విత్ MBL అసోసియేటెడ్ సెరైన్ ప్రోటీయేజెస్ ఆర్ MASP ప్రోటీన్స్. సో MBL అనేది అంటే మానోస్ బైండింగ్ లెక్టిన్ అనే ప్రోటీన్ ఏంటంట, సీరంలో ఉంటుందంట. ఇది అలాగే సెరైన్ ప్రోటీయేజెస్తో కలిసి ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేసి ఉంచుతుందంట. ఇక్కడ చూద్దాం, MASP2 ఒక సెరైన్ ప్రోటీయేజ్, అది మనకి C1S చూసాం కదా మనం క్లాసికల్ పాత్వేలో, దానికి స్ట్రక్చరల్గా రిలేటెడ్గా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ చూసారా, C1S మనకి క్లాసికల్ పాత్వేలో ఏం చేస్తుంది, C4ని C2ని కూడా క్లీవ్ చేస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఏమవుతుంది, MASP2 అనేది మనకి C4ని C2ని కూడా క్లీవ్ చేసి మనకు ఒక C3 కన్వర్టర్స్ అనే ఒక ఎంజైమాటిక్ కాంప్లెక్స్ని తయారు చేస్తుంది. ఇవి వెళ్ళి C3ని క్లీవ్ చేస్తాయి, ఆ C3b వచ్చి కాంప్లెక్స్తో యాడ్ అవుతుంది, C5 కన్వర్టేజ్ అవుతుంది. ఇవి ఎక్కువ C5 మాలిక్యూల్స్ని క్లీవ్ చేస్తాయి. అంటే ఇక్కడ ఫైనల్ గోల్ ఆల్టర్నేటివ్ పాత్వే కన్నా, క్లాసికల్ పాత్వే కన్నా, లెక్టిన్ పాత్వే కన్నా ఫైనల్ గోల్ ఏంటంట, C5ని యాక్టివేట్ చేయడం. సో ఇవన్నీ కూడా ఒక కామన్ పాత్వే చూసారు కదా, ఇక్కడ C5b వెళ్ళి 6, 7ని యాడ్ చేసుకుంటుంది, తర్వాత 8ని చూసారా, 8లో మళ్ళీ 2 అంటే ప్రోటీన్సే కదా C8 అనేది. సో ఒక బీటా పార్టు, ఆల్ఫా అండ్ గామా పార్టు ఉన్నాయంట. సో ఆల్ఫా అండ్ గామా పార్ట్ ఏంటి అంటే ఆ ప్యాథోజన్ యొక్క ఫాస్ఫోలిపిడ్ మెంబ్రైన్ అంటే నథింగ్ బట్ మనకి సెల్ మెంబ్రైన్, దాంట్లో ఇన్సర్ట్ అయిపోతుందంట. అంటే హోల్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ఏదోటి కావాలి కదా, సో ఇది వెళ్ళి ఇన్సర్ట్ అయిపోతుందంట, ఓకేనా. సో ఇవి ఎంతవరకు హోల్ని క్రియేట్ చేయగలవు అంటే 10 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. చూసారా, యాంగ్స్ట్రామ్ అనేది చాలా చిన్నది, అంటే పికోమీటరు, నానోమీటరు, పికోమీటరు వీటికన్నా చాలా చిన్నది ఏంటి అంటే యాంగ్స్ట్రామ్ యూనిట్స్. సో 10 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ని కూడా క్రియేట్ చేయగలిగితే ఒక ప్యాథోజన్ని కిల్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉన్నవి అన్నీ కూడా కాంపోనెంట్స్ బయటికి వచ్చి లేదా బర్స్ట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట, ఓకేనా. సో లాస్ట్ స్టెప్లో ఏమవుతుందంట, C9 పాలిమరైజేషన్ అనేది జరుగుతుందంట. ఇక్కడ పాలిమరైజేషన్ అంటే ఎక్కువ C9 మాలిక్యూల్స్ అనేవి రావడం, ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఒక చైన్లా ఫామ్ అవ్వడం అన్నమాట. సో ఎన్ని వస్తాయంట, అలాగా 10 to 19 C9 మాలిక్యూల్స్ వరకు వస్తాయంట. సో ఇవన్నీ కలిపి ఏం చేస్తున్నాయంట, ఇందాక 10 యాంగ్స్ట్రామ్సే ఫామ్ అయింది కదా ఈ కాంప్లెక్స్తో. సో దాన్ని కాస్త ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తున్నాయి అంట, 70 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ నుంచి 100 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ వరకు అవి హోల్ని క్రియేట్ చేసి మొత్తం దాన్ని బర్స్ట్ చేసేస్తాయి అన్నమాట. సో ఇట్ లీడ్స్ టు అపోప్టోటిక్ డెత్. అపోప్టోటిక్ డెత్ అంటే
అక్కడ ప్యాథోజన్నే అవ్వక్కర్లేదు, మనకి ఇన్ఫెక్ట్ అయిన సెల్ కూడా అవ్వచ్చు. సో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ హోల్ క్రియేట్ అవుతుందో లోపల నుంచి కొన్ని మాలిక్యూల్స్ బయటికి వెళ్ళిపోవడం, అంటే సెల్ నుంచి కొన్ని మాలిక్యూల్స్ బయటికి వెళ్ళిపోవడం, లేదా బయట నుంచి కొన్ని మాలిక్యూల్స్ సెల్ లోపలికి ఎంటర్ అవడంతో సెల్ దానికదే ఒక ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ని యాక్టివేట్ చేసుకుంటుందంట. అంటే దానికదే చచ్చిపోవడానికి రెడీ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కాంప్లిమెంట్ సిస్టమ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్లో కూడా ఈ సిలబస్లో ఇచ్చాడు. సో ఏంటంటే మీరు కేర్ఫుల్గా ఇది చదివితే ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా మీకు అంటూ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.